మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము. శిల్పి శిల్పి రాళ్ళు చెక్కటమే కాకుండా నదీ తీరంలో ఒక చిన్న కుటీరంలో ఆ యంత్ర మంత్ర తంత్ర విద్యలతో కొన్ని సాధన చేసుకుంటూ కొందరికి నేర్పించేవాడు. మేము ఆ శిష్యగణం అందరం వెళ్ళిపోయి ఒక 9 అడుగులు 12 అడుగులు గొయ్యి తీసి అందులో ఆయన కూర్చోబెట్టి దానిపైన ఆ రోజుల్లో సిమెంట్ రేకులు ఉండేవి. ఆ రేకులు కప్పేసి లారీ ట్రాక్టర్ మట్టి దానిపైన కప్పేసేవాళ్ళు. కప్పేసిన తర్వాత 3వ రోజుకు మాకు గుండె దడదడలాడేది. 3 రోజులు ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఏమవుతారో ఏమో గురువు గారు అని ఏడుపు మొదలు పెట్టేవాళ్ళు. 9వ రోజు వరకు బాధపడుతూనే ఉండేవాళ్ళం. ఇంతకో అంత మట్టి వేసి కప్పేసాము, కనీసం గాలి కూడా అందదు, ఆహారం లేదు, ఏమైపోతారో అనుకుంటూ బాధపడుతూ భయపడుతూ 9వ రోజు ఆ షీట్ తీసి ఆ మట్టి అంతా తీసి చూస్తే మంచి కాంతితో ఆయన ఓం అనే ఆ ఓంకార ఉచ్చారణ చేస్తూ కూర్చొని ఉన్నారు పద్మాసనంలో. అటువంటి గురువు దొరికాడు నాకు.